అబకాలేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చోండి, ఏం పర్వాలేదు. దేవుడు ఘనంగా కోటం జరిగిస్తారు. ప్రార్థన చేస్తుండగా వెలుగు కనపడుతుంది. ఇదంతా కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి పండుగలు ఇవి? యేసుక్రీస్తు ఆశీర్వాద పండుగలు కూడా చూద్దామని వచ్చి వెళ్ళిపోయి అంతే. రేపు రాత్రి కూడా దేవుడు తనకు మహిమకరంగా జరిగించుకోను గాక. ఆమేన్. కనుక మరి మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దయచేసి మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యండి. లేనప్పుడు ఏం చేశారు? ఒక్కొక్క వెళ్ళిపోతారు పట్టుకొని. కాలేజీ కంటే, స్కూల్స్ కంటే, కంపెనీస్ కంటే తీసేసింది కాదు దేవుని సన్నిధి. అటు ఇటు తిరగబాకండి. మంచిని అదని ఇదని తిరగబాకండి. శ్రద్ధగా దేవుడి మాటలు. ఇప్పుడు దాకా మీ నోటికి మీ చేతులకు పని చెప్పారు. ఇప్పుడు మీ చెవులకి. మీరు నిద్రపోతున్నారో వింటున్నారో నాకు తెలియదు. వినేవాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రాత్రికాల సమయం నిజంగా ఈ బంధం చాలా గొప్పది. ఎవరి బంధం ఇది? యేసయ్యతో ఉన్నటువంటి బంధం చాలా గొప్పది. ఇది ఎవరు కూడా విడదీయరానిటువంటి బంధం. మరి నేను చాలా చోట్లకి వెళ్తాను కానీ ఒక్కరోజే, రెండో రోజు టైము ఇవ్వను. మరి ఎందుకు అయ్యగారు వచ్చి అడిగిన తర్వాత వారికి సమయం ఇవ్వటం జరిగింది. వారు దీనంగా వచ్చి, అమ్మగారు వీరు కూడా వచ్చి అడిగి మరి పోప్లెట్లు వేసిన తర్వాత ఇచ్చి ప్రార్థన చేయించుకొని వారు వచ్చారు. ఎందుకో ఈ బంధం బలపడుతుంది. అయినా నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ రాజస్థాన్ వెళ్తానికి అన్ని రెడీ చేసుకున్నాను. ఫోటోలు ఇప్పటికీ గుర్తుగా ఉన్నాయి. కానీ మా పై నాయకులు అనుమతి ఇవ్వలేదు. అందుకని వెళ్ళలేదు. నేను ఇప్పటికే ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. రాజస్థాన్ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటానికి. అలా వెళ్ళకపోయినా ఈ విధంగా ఇమానుయేల్ మినిస్ట్రీస్ లో నేను కూడా మరి నా తమ్ముడు బిషప్ జోసెఫ్ తమ్ముడితో కలిసి పరిచయంలో ఉండడానికి, రాత్రి మరి మోషే గారితో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ బంధాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, విడదీయలేరు. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. క్రీస్తు మహారాజుకే. కాబట్టి రాత్రి దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం త్వరగా ధ్యానించుకుంటూ ముందుకు వెళదాము. మరి చాలా వాక్యాలు పరిశుద్ధ గ్రంథం మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. చెప్పిందే మళ్ళా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ దేవుని వాక్యంలో కొత్తతనం మనకి వస్తూనే ఉంటుంది. రోజు ఆ రైస్, రోజు ఆ కూరగాయ, రోజు ఆ మాంసం, రోజు ఆ చేపలు, రోజు ఆ చికెన్. అయినా కానీ ఏదో తెలియనటువంటి టేస్ట్ మనకి. పూర్వగానే కదా, పూర్వగానే మీటింగ్ తర్వాత ఈటింగ్, ఆలస్యమైతే ఫైటింగ్, ఇదంతా పెద్ద షూటింగ్, ఎందుకు ఇంకా వెయిటింగ్, అంతే కదా. ఇదంతా తినాలని మళ్ళీ తినాలని రోజు తింటాం తాక పొరపాటు ఇదే పని కదా. దేవునికి స్తోత్రం. రోజు తినేది కదా, పూట తినకుండా ఉండండి. ఇంకేదో బ్రతుకుతాం. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము గమనిద్దాం. నేను అనేటువంటి అంశం మీద కొన్ని వాక్యాలు మనము గమనిద్దాం. నేను అనే సమయాల్లో మనం కొన్ని మాటలు వాడతాం కదా. ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వారు కూడా ప్రమాణం చేసేటప్పుడు నేను అని పేరు వాడతారు. అలాగే అనేక సమయాల్లో మనం కూడా వాడతాం. నాయకులు వాడతారు, అధికారులు వాడతారు, భర్త, సేవకుడు, భార్య, పిల్లలు, పెద్దలు అందరూ కూడా నేనున్నారుగా అని అంటారు. ఏమంటారు? నేనున్నారుగా అని అంటారు. నేనున్నాగా రా, నీకు ఎందుకు ఎడుస్తా కానీ చివరానికి ఎందుకు మంచి కాదు. నమ్మి నానబోసుకుంటే నేను చెప్పను, మీకు తెలుసు. ఒక్కొక్కసారి అలాగైపోతుంది మన జీవితాలు. మరి రాత్రికాల సమయంలో మనం త్వరగా జకరియా పుస్తకం 10వ అధ్యాయము 6వ వచనం మనము ధ్యానించుకుందాం. సువంతిస్తూ వారికి, ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
చదవండి. అమ్మా అమ్మా నువ్వు ఇట్లా మొత్తం బాబు మొత్తం కొంచెం ఎదగరమ్మా, నీకు ఎదురు కూర్చో. చూద్దాంగా జకర్యా 10:6 మనం గమనించినట్లయితే త్వరగా చదువుదామా? చూడండి, దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. నేను యూదా వారిని, నేను అనే మాట మీరు మేము తీసుకోవాలి. నేను యూదా వారిని బలసౌరులుగా చేసేదను, బలసౌరులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడునైన యెహోవాను, నేను వారి దేవుడునైన యెహోవాను, యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా, నేను వారి మనవి ఆలకింపగా, నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. చూసారా, ఇప్పుడు మీరు గమనించాలి. నేను అది దేవునికి సరిపోదు, మనకు సరిపోదు. కానీ మనం కూడా చెప్తాం. నీ పేరు చెప్పగానే ఏమంటారు స్కూల్లో కూడా, మేము ఆ పేరు పిలవగానే నేనే పొడవలు వేసుకోవడం అంటే నేనే, మదిరి జోసెఫ్ నేనే అల్లు వేసేవాడు. అనేక సమయాల్లో మన పేరు పెట్టి మనం పిలుస్తారు. అప్పుడు మనం అంటాం నేనే అని. ఇక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నేను వారి ఎడల ఏం చూపుతాను? జాలిని చూపిస్తాను. జాగ్రత్త ప్రియమైన సన్నిహితులారా, దేవాది దేవుని పోలిక మనందరం కూడా. మనను ఆయన విడిచిపెట్టలేదు. మరొకసారి బాగా చదువుకుందామా? నేను యూదా వారిని బలసౌరులుగా చేసేదను. చూడండి, నేను యూదా వారిని బలసౌరులుగా చేసేదను. ఎవరు మనము? ఎవరు మనందరం కూడా క్రొత్త నిబంధన ప్రకారంగా బాప్తిసం పొందిన వారు చేయొద్దండి. బాప్తిసం పొందిన వారు చేయొద్దని చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం అందరం యూదా గోత్రానికి చెందినవారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. పక్కన వాళ్ళతో కూడా మాట చెప్పండి, మనం యూదా గోత్రానికి చెందినవారు అని. భౌతికంగా మనందరికీ చాలా చాలా గోత్రాలు ఉన్నాయి అనుకోండి. చెడుపట్ల గోత్రం, పిడిగుత్తుల గోత్రం, ఆకారం గోత్రం, ఈకారం గోత్రం, ఉప్పు కారం గోత్రాలు చాలా ఉంటాయి. కానీ ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారు పుట్టింది యూదా గోత్రంలో. క్రీస్తు రక్తంలో బాప్తిసం పొందిన వారందరూ కూడా ఇప్పుడు ఏ గోత్రానికి చెందిన వారు తెలుసా? యూదా గోత్రానికి చెందినవారు. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ప్రియ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన గోత్రం, పవిత్రమైన గోత్రం. భూలోకంలో ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో యూదా గోత్రము ఒకటి. యూదా గోత్రస్తులు ఎవరినిగా చేస్తారని దేవుడు చెప్తున్నాడో తెలుసా? బలసౌరులుగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి యేసుక్రీస్తు వారి ద్వారా నీకు బలం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఏ విషయంలో బలహీనుడు అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. ఇది నిశ్చయము. అక్కడ మాట చదవండి. నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగ చేసి. చూడండి, ఏం కలిగేస్తానంటున్నాడు? రక్షణ కలుగజేసి. ఏ రక్షణ? ఏ రక్షణ అది? అట్టంటే కాదు, ఆత్మరక్షణ. ఎవరు ఇవ్వలేని రక్షణ. భూలోకంలో మనిషికి కావలసినవన్నీ దొరుకుతాయి, కానీ ఆత్మరక్షణ ఎక్కడ దొరుకుతుంది? వ్యామణంలో దొరకదు, పెళ్ళూరులో దొరకదు, కలపంలో దొరకదు, మా ఊరు కొడవలో దొరకదు, ఎక్కడ దొరకదు. అమెరికాలో కూడా దొరకదు, ఢిల్లీలో దొరకదు, ఎక్కడ దొరకదు. అది ఎవరిస్తారో తెలుసా? యేసు క్రీస్తు వారి ద్వారా సమస్త మానవాళికి రక్షణ. ఎందుకు? నిత్య నరకమును తప్పించుకుని నిజమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద జీవించడానికి, మనుషులు మనుషులుగా మార్చబడడానికి, సాతాను కబదస్థానం నుంచి విడిపించబడడానికి, నిజమైనటువంటి శాంతి సమాధానాలు పొందుకోవడానికి, ప్రతి మనిషి వారి పాపములను యేసు రక్తంలో కడుక్కొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడడానికి, ఈ లోకంలో రాబోవు అంతము నుంచి తప్పించడానికి యేసు క్రీస్తు వారి ద్వారా సమస్త
ఇవ్వబడిన రక్షణ బాప్తిస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. వారికి నివాస స్థలము అంటే భౌతికంగా నివాస స్థలం మనందరికీ ఉంది. కానీ మానవుడు ఏ నివాస స్థలం పోగొట్టుకున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో ఉన్న నివాస స్థలాన్ని పోగొట్టుకున్నాడు. అది తిరిగి మళ్ళా యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆమేన్. హల్లెలూయా. కాసేపు సీఎంతోనో పిఎంతోనో మనం తెలిసిన వాళ్ళతోనో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది? చెప్పండి. నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని హల్లెలూయా. కొంతమంది అందరికి కూడా ఫోటో ఉండదు. నలుగురు వచ్చేసింది. కొంతమంది నాకు ఫోన్ చేశారు, అయ్యా ఫోటో ఉండాలి. మామూలు దాదాపు 20 మందికి వచ్చారు. 2 సార్లు నా కారులోనే రిప్లేస్ ఇక్కడికి కొంతమంది బడి మీద వచ్చేసారు. పోవటం జరుగుతుంది. వాన రాదు. మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు భూమిని ఆకాశంలో సమస్తను సృష్టించిన సర్వశక్తిమంతుడు. ఏలే ప్రార్థన చేస్తే 300 సంవత్సరాలు ఆగినప్పుడు మనం ప్రార్థన చేస్తే గంట కూడా వాన ఆకలేవా? దేనికి మన సేవ? సావుకి మధ్య కూడా బాబుని సేవ ఎక్కడ ఉందని నాకు సాగుకు వచ్చింది అన్నాడు. మరి దేవుడు పిలుపు లేకుండా వస్తే సావుకే వస్తుంది. రోషము కలిగి సేవ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను తీర్మానం చేస్తున్నాను, వాన గురిపించినా వానలో నుంచి వాక్యం చెప్తా. కలిసిపోయినా సరే ఎంతమంది వస్తారు ఇవాళ రాత్రి, ఎంతమంది నిలబడతారు? నిజమైన గట్టి కింద అయితే వాక్యంలో కూడా కూర్చొని ఏం చేయాలి తెలుసా? వాక్యం అనాలి. పారిపోయేవాడు ఏమనాలని? పారిపోయేది ఎవరు? సాతానా? నా వెనక్కు పోన్నాడు. వెనక్కు పోయేవాడు క్రైస్తవుడు కాదు. ముందుకే ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టడు. తన నివాసానికి మనం తీసుకుని వెళ్లే వరకు ఈ భూమి మీద తన యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది. నిజంగా మరి నా గ్రూపులో, నా యొక్క సెల్ ఫోన్ లో వాట్సాప్ గ్రూప్ లో దాదాపు 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపుల్లో విశ్వాసులు 1000 మంది ఉంటారు, సేవకులకు 1500 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ఈ సభల కోసం. తెలుసా మీకు? మీలో కూడా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న నిశ్చయాదరణ మినిస్ట్రీస్ విశ్వాసులు కూడా ఈ సభల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఈ నెలలో చాలా చోట్లకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. మన యేసయ్య మనం విడిచిపెట్టాలి. తన నివాసంలోకి చేర్చే వరకు ఈ భూమి మీద ఆయన మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, 1 సమూయేలు 16:12. త్వరగా రండి. 1 సమూయేలు 16:12. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చూసారా? నేను కోరుకొనినవాడు ఇతడే. దావీదు గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నారు అక్కడ. నేను కోరుకొనినవాడు ఇతడే. దేవుని చేత పిలువబడిన వ్యక్తి దావీదు. దేవుని సేవకులు దేవుని చేత పిలువబడతారు. నన్ను వేమండవమన్నాడు, నా సువార్త ప్రకటించన్నాడు. 5 సంవత్సరాలు లోబడలా. ఏం చేస్తావో చేసుకో ఇట్లా నా దేవుడితో కాళ్ళను బట్టి విసిరేస్తే వచ్చి ఏమండలా పడ్డ దేవుడితో పెట్టుకుంటే అట్టా ఉంటుంది. అందుకే అయ్యగారు ఇక్కడ ఏమని రాశారు తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము ఆయనదే. రాజులది కాదు, అధికారులు కాదు, డబ్బుగారులు కాదు, జ్ఞానులు కాదు, తెలివితేటలు కాదు, కనబలం గుండెబలం, ఇంటి పేరు ఆ పేరు ఈ పేరు ఇది ఎవరిది కాదు.
యుద్ధం ఎవరిదో తెలుసా? యెహోవాదే. ఆమేన్. నేను కోరుకునేవాడు ఇతడే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంగమ కొరకు దేవుడు సేవకుని నియమించాడు. సంఘము సేవకుని కొరకు నియమించబడాల. సేవకుడనే సంగమ కొరకు దేవుడు నియమించాడు. అట్టి సేవకుడికి నువ్వు లోబడి ఉండాలి. అట్టి సేవకుని నువ్వు గౌరవించాలి. అట్టి సేవకుడి ద్వారా దేవుని వాక్యమును నువ్వు వినాలి, గైకొనాలి, మారుమనసు పొందాలి, ఈ సువార్తను అంగీకరించాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. యెషయా పుస్తకం అంటాడు 50వ అధ్యాయము 10వ వచనంలో, అక్కడ చూడండి, యెషయా పుస్తకము 50వ అధ్యాయము 10వ వచనంలో మాట, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? విన్నారండి? మీలో యెహోవాకు భయపడి, మేము మీలాంటి మనుషులమే, కానీ ఎవరికి భయపడి? యెహోవాకు భయపడి, దేవునికి భయపడి. ఎవరి మాట వినాలి? ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఎంతో ప్రయాసపడి ₹1000 ఖర్చు పెట్టి మోషే గారు 3 రోజులు సువార్త సభలు అంత అవసరం అంటారా? ఇంత క్రితం పూర్వపు రోజులలో ఇక్కడ కూటాలు జరిగినాయి కదా, మన గ్రామంలో మన వేరే సేవకులు ఏర్పాటు చేశారు కదా. మళ్ళీ అయ్యగారి ద్వారా ఎందుకు? డబ్బులు ఎక్కువ ఉందా? డబ్బులు అట్లా పారబోయటానికా? కాదు, తన సేవకుని పంపించాడు. ఏంటంటే ఆయన ద్వారా కొన్ని ఆత్మలను దేవుడు ఇక్కడ రక్షించుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతో భారమైన అయ్యగారు, అమ్మగారు, సంఘ బిడ్డలు అందరూ కలిసి చిన్న సంఘం అయిన ఇందులో యొక్క సభలను ఏర్పాటు చేశారు. దేవుడు కోరుకున్నటువంటి సేవకుడు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవరు? నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. నీకు మేలు జరుగుతే సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సేవకుడికి ఎదురు తిరగకూడదు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. ఏం జరిగింది అక్కడ? ఆదికాండం 20:18 త్వరగా. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. అంటే ఆ దేశంలో రాజు దగ్గర నుంచి అంటారు వరకు భార్యాభర్తలు లైంగికంగా కలిసిన కానీ మనకు ఎవరు పుట్టట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. ఎందుకని? దిక్కుమొగ్గులు లేరని, నాయకులు లేదని, అన్న లేదని, ధనం లేదని, జ్ఞానం లేదని, అంగు లేదని, ఆర్భాటం లేదని, ఏం చేసినా చాలామని అవుతుందని అబ్రహాము భార్యను తన భార్యగా చేసేసుకున్నాడు అబీమెలెకు. అందుకనే దేవుడు అక్కడ వాళ్ళని అడ్డగించాడు. దేవుని సేవకునికి ఎవరు లేరనుకుంటారు చాలా మంది. లేదో, దేవుని సేవకునికి దేవుడు తోడై ఉంటాడు. చూడండి, అక్కడ ఇంకొక మాట, ఎక్కడ 15:26 చదవండి. 15:26 కూడా పక్కనే ఆదికాండం. చూడండి, 18 చదివారా? 20:18 చదివారా? తర్వాత దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూడండి, ఏం చేశారు? ప్రతి గర్భమును మూసి ఉండెను. మూసేశారు. ఎంత భయంకరం. ఇంకా మనం గమనించినట్లయితే షడ్రకు మీద శబద్దిగోలు ఏం చేశారు? అగ్నిలో పడేశారు. దేవుడు అక్కడ దిగి వచ్చాడా రాలేదా? వాళ్ళని కాపాడాడా లేదా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చట్టాన్ని తిరిగి చేశాడా లేదా? దానియేలు సింహాల వాళ్ళు వేయబడినప్పుడు సింహాల నోళ్లు ముయ్యబడిగా లేదా? అననీయ సఫర్యాలు అబద్ధం చెప్పినప్పుడు చనిపోయారా లేదా? దేవుని సేవకునికి ఎదురు తిరిగినటువంటి రాజ్యాలు బ్రతికి బట్టగట్టినట్టు ఎక్కడ కూడా లేవు. చూడండి, కీర్తనల పుస్తకంలో అది మనము 105వ కీర్తన. ఇక్కడ చూడండి, ఒక మాట మనము చదువుకుందాం. కీర్తనలు 105లో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట చూడండి. అది చదవండి. నేను అభిషేకించిన వారిని నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవర్తనలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఏంటిది? ఆయన ఆజ్ఞ ఇచ్చి మీ కొరకు ఉపవాసాలన్నీ కడుపు కట్టుకొని ప్రార్థన చేసేవారు. తాగబాకరా, వ్యభిచారం చేయబాకరా, దొంగతనం చేయబాకరా, నువ్వు మంచిగా ఉండాలి, చెడిపోబాకు, దుర్వ్యసనాలకు లోను కాకు,
అని సేవకుడు చెప్పి రోత జీవితాలను, పాపపు జీవితాలను వాటి స్థితి నుంచి విడిపించి మనిషిని మనిషిగా మార్చగలుగుటకు దేవాది దేవుడు తన సేవకులను భూమి మీద ఏర్పాటు చేశాడు. ఇది చాలా మందికి నచ్చట్లా, గట్టిట్లా. చూడండి, అది ఆజ్ఞ. నా సేవకులను అభిషేకించిన వారికి ముట్టకూడదని ఇదిగో ఇది ఆజ్ఞ నేను జారీ చేస్తున్నాను. చూడండి, చదవండి. ఏం జరిగింది? అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించారు. రాజులను ఎవరిని? ఆయన వారి కొరకు రాజులను గద్దించారు. రాజులకు ఎక్కువ బలం ఉంటుందా, సేవకులకు ఎక్కువ బలం ఉంటుందా? రాజులకు ఎక్కువ ఘనత ఉంటుందా, సేవకులకు ఉంటుందా? సైన్యం రాజులకు ఉంటుందా, పాస్టర్లకు ఉంటుందా? పలుకుబడి వాళ్ళకు ఉంటుందా, మాకు ఉంటుందా? వాళ్ళకే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరోను మట్టి గారికి పెంచలేదా? అశ్షూరు రాజును మట్టి గారికి పెంచలేదా? ఒక్క రాత్రే ఈ రాత్రి కళాపోల మీద పడిపోవాలని ఊరు బయట కాపలా కాసాడు నెబుకద్నెజరు గాడు. 185,000 మందిని పొద్దున అక్కడ పడుకుంటున్నాడు. ఏం జరిగింది? హిజ్కియా తన యొక్క సంఘ వీళ్ళందరూ కూడా దేవుని సంఘంలో ప్రార్థన చేయగానే ఆ రాత్రి అని దేవుని దత్త వారి మధ్యలో దిగి ఇదిగో పెట్ట నడిచింది. ఎంతమంది చచ్చిపోయారు? 185,000 మంది మట్టి గరిశారు. దిక్కుండా కూడా చెప్పుకోవాలి. ఎవరో తన బిడ్డలే వాడిని చంపి బారేశారు. ఎంత భయంకరమో! దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? ఆషమాషి కాదు. దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. యాజకత్వపు సేవలో దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో సమస్త మానవాళి దేవుని వైపు నడిపించడానికి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. ఆయన 28:18 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించునో వాటన్నిటినీ గైకొనవలెనని మీరు వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చి ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా మీరు సమాజములకు చెప్పండి అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా జాగ్రత్త. అక్కడ చూడండి, నేను కోరుకొనిన వాడు ఇతడే. దేవుడు తన సేవకుల చేత సంఘమును కడతాడు. సంఘమును పాడు చేయడానికి బయలుదేరాడు ఒకడు. చట్టంతో మరి కరపత్రాలు పెట్టుకుని మరి కేసు లేకుండా ఏమీ లేకుండా ఏం చేసినా చలమణి అయిపోతున్నాడు. అంతే. దేవుడు అడ్డుకున్నాడు. ఒకనొక దినమందు డమేల్ కింద పడ్డాడంటే ఎవరు మాట్లాడారు? సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు, నువ్వెవడో ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను నీవు హింసించుచున్నా యేసును. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపచ్చు. తన సాధనంగా దేవుడు వాడుకోలా. సౌలును దేవుడు ఏం చేశాడో తెలుసా? పౌలుగా మార్చాడు. దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధలదు. నేను కూడా క్రీస్తుకి విరోధంగా లేచాను. నా హత్య చేయడానికి కత్తి పట్టుకున్నాను. చూడండి, దేవుడు తన పరిశుద్ధ గ్రంథం అనే కత్తి నాకు ఇచ్చాడు. నల్లట్ట ఏటిది? నల్లట్టలో ఉన్నటువంటి సంపద భూలోకాలకి ఎక్కడన్నా ఉందా? నల్లట్ట మానవుల బ్రతుకులను మార్చగలదు. నల్లట్ట తాగుబోతులను మార్చగలదు. నల్లట్ట పుస్తకము వ్యభిచారము మార్పించింది. మనిషిని మనిషిగా మార్చగలిగిన దమ్ము ఒక పరిశుద్ధ గ్రంథములకు మాత్రమే, నల్లట్ట పుస్తకానికి మాత్రమే ఉంది. ఎంతమంది నరహంతులు ప్రభుత్వానికి భారంగా మారలా? వాళ్ళ దగ్గర రివార్డులు ప్రకటించట్లా? అందరూ లేనకుండా అయ్యేవాళ్ళు నరహంతులు. నా దేవుడు నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ప్రియమైన వాళ్ళని దయచేసి మీరు గమనించండి. మరొక మాట మనం చూద్దాం. ఆదికాండం 17:1 త్వరగా రండి. 17:1 అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు ఎవరండి? అందరూ చెప్పండి. అక్కడ వాళ్ళతో చెప్పండి. మన యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పండి. దేవునికి స్తోత్రం. మన తండ్రి అయినటువంటి అబ్రహాముతో చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన. చిన్న లోపం జరిగింది వాళ్ళ కుటుంబంలో. కొడుకుని
విషయాల్లో మనం ప్రార్థన చేసిన దేవుడి కార్యాలు చేయట్లేదని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో శారమ్మ గారు తొందరపాటు నిర్ణయం తీసుకుంది సంతానం విషయంలో. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి కలిగిన ఏ శక్తి నీకు నాకు ఏ శక్తి ఉంది? శక్తి ఉంది. నాయకులకు, అధికారులకు, ప్రపంచ మేధావులకు, మనందరికీ సహజ శక్తి ఉంది. కానీ దేవుడు ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడు. గట్టిగా చప్పట్లు పట్టాలి. అబ్రహామా సర్వశక్తి కలిగిన దేవుడను నీవు అలా ఉండాలి. జాగ్రత్త సేవకుడా, జాగ్రత్త నిందారహితుడిగా ఉండు. సన్నబిడ్డలారా జాగ్రత్త నిందారహితులుగా ఉండండి. మీ ఇష్టానుసారంగా మీరు ఏదేదో చేసుకుంటూ సంఘానికి రావాకండి. మీరు మారు మనసు పొందాలి. చిన్నబిడ్డ వంటి వారు అవ్వాలి. మీ జీవితాలు మార్చుకోవాలి. బడాయి వచ్చే కూడలేక తెచ్చేనట్టుగా ఉండకూడదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. దేవుని యొక్క సర్వశక్తి మనం అడ్డుకుంటుంది. జాగ్రత్త. దేవుని యొక్క ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. హెచ్చరిక చేస్తున్నాడు అబ్రహాముకు, అబ్రహాము జాగ్రత్త, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీకు ఇవ్వవలసినది నేను నీకు సంతానం ఇవ్వలేను అనుకుంటున్నావా? శారమ్మ గారి మాటని ఎందుకు ఇలా చేసామన్నట్లుగా దేవుడు అక్కడ మర్మయుక్తంగా మాట్లాడుతున్నాడు. మహనీయుడు, గొప్పవాడు అబ్రహాము, దేవునికే బెస్ట్ ఫ్రెండ్. దేవునికి స్తోత్రం. ఆయన ముట్టుకోడు. ఎందుకంటే ఆయన ఎవరు తెలుసా? పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధ 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 ప్రభువా ఎవరైనా మన యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి కలిగిన జాగ్రత్త. మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ సినిమా హాల్కి వెళ్ళి చుట్టుగా సంఘాలు రాకూడదు. నాయకులు, అధికారులు ఎదిరించినట్టు సేవకుల్ని ఎదిరించకూడదు. బుద్ధి కవిత్వాలు కట్టి నా ఇష్టానుసారంగా నేను సన్మిడిలేని మీలాంటి వాళ్ళని బయటికి లాగాలనుకున్న వ్యక్తిని, మళ్ళీ నా తండ్రిని భయపడి మాత్రమే నామకార్థంగా నేను దేవుళ్ళు ఉండేవాడిని. చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ముందు మీరు ఉండని తర్వాత ఆడుకుంటూ వెళ్ళేవాడిని. ఎందుకంటే ఎవరే వేసి నువ్వు కూడా దిగిపోయేవాటరా, దిగడానికి ఇది ఏమన్నా నుయ్యా ఎక్కడని చెప్పండి. పాపపు జగట మండుగల దొంగ ఊబిలో నుంచి మనము ఐక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. అందుకని మనం ఎలా కనపడాలో తెలుసా? ఆటలు పడుతున్నాం, దేవుడికి ఏదో కానికి ఇచ్చేస్తున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం, ఐగర్ సహకారం ఉంటున్నాం కాదు. నిందనేది నీ మీదకి రావడానికి వీల్లేదు. ఏ లోపము నీలో కనపడటానికి వీల్లేదు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. జాగ్రత్త. సర్వశక్తి కలిగిన దేవుడను. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అక్కడ చూడండి 26 3వ వచనం 5వ వచనం అదే పుస్తకంలో అబ్రహాము నా మాట విని 26వ అధ్యాయము 5వ వచనం ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనవలనని చెప్పాను. చూడండి, అబ్రహాముకు దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలు, కట్టడలు. అబ్రహాము విషయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నేను నియమించిన కట్టడలను, ఆజ్ఞలను, నియమములను ఎవడు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకూడదు. మనము వాగ్దాన, నిబంధన, ఆశీర్వాద జనాంగం. ఈ కలాపంలో గ్రామము ఈ విధంగా మార్చబడాలని దేవుడు ఆశ కలిగి పరలోకపు రాజ్యాంగమును సమస్త మానవాళికి దేవుడిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథమే రాజ్యాంగం. అసలు శిశులైన రాజ్యాంగం. దేశానికి మనకు రాజ్యాంగం ఉంది, కానీ ప్రపంచానికి దేవుడిచ్చిన రాజ్యాంగం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, నియమములు. జాగ్రత్త. నియమము తప్పక ప్రార్థించేవు. హల్లెలూయా. ఏం చేయాలి? నియమం తప్పక 3 పూటలు తినేసి గురిపెట్టి నిద్రపోతాం. ఆ దేవుడే మా దేవుడు కాదులే,
అసలు ఆయన దేవుడే కాదు, రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఒక రోజున చూడబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. దయచేసి గమనించాలి. 3వ చదవండి అక్కడ. ఈ దేశమంతా పరమాసనై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏం చేస్తాను? నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఆశీర్వదించుటకు సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆశీర్వదించారా లేదా? అబ్రహాము ఏం చెప్పారు? ఒకవేళ లెక్క పెడతామన్నాడు ఆకాశ నక్షత్రాలు. మరి ఇసుక నేను లెక్క పెడతావా? సముద్ర తీరమన్నాడు. ఏమి లెక్క పెట్టలేకపోయాడు. అంత గొప్ప జనాంగమును దేవుడు అబ్రహాముకి ఇచ్చాడా లేదా? ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు క్రైస్తవుల ద్వారా అందకలేదా ప్రపంచానికి? ఇప్పుడు ఈ వెలుగు, ఈ మోతు, ఈ కలజోడు, ఇవన్నీ కూడా ఆ క్రైస్తవులు కనిపించినాయిగా. దేవుని మీద తిరగబడతాం కనిపించాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దయచేసి మీరు గమనించండి, ఎంత చక్రవాత అక్కడ. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉండి నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదించదను. ఆయన తోడై ఇంటి జరుగుతుంది పోటాలు. హల్లెలూయా. లేకపోతే ఎవరు కుర్చీలు, ఎవరు సాఫాలు తీసుకుని వెళ్ళిపోవటం. ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అది చెప్పాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ రాత్రి నీకు నాకు దేవుడైన ఆయన మనకు తోడే ఉన్నాడు. దయచేసి గమనించారు. తోడు లేడు అనుకోవాలి. తోడుగా ఉంటుంది ఉడుగు తీసి వస్తున్నారు. జాగ్రత్త. ఎవరిని నమ్మకండి. యేసయ్యే మనకు నిజమైన దేవుడు, నిజమైన తోడు. అది అక్కడ ఏమన్నా చదవండి పైన. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతారో అనుకున్నా. సీరియస్ గా చూస్తున్నాను. ఆయన సమయం అయిపోయింది. హల్లెలూయా. తోడై ఉంటాను నేను భౌతికంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభు సన్నిధికి తేవాల్సిన ఇవ్వాల్సినవి ఇవ్వండి. ఏమి ఇవ్వకపో దీవించడం, దీవించడం ఒక తొక్కు తొక్కుతాడు. వెళ్ళిపోక పాతాలని. జీవం కలిగిన దేవుడితో మాటల ఆ చేతులు పడుట బహు భయంకరం కాదా? ఎంతమంది అయిపోయారు ఆయన చేతిలో? ఆ దేవుడి మాట నమ్మేనో అది అతనికి నీతిగా ఎంచబడిన మన తండ్రి అబ్రహాము. ఆయన ద్వారా ప్రపంచములకు సకల ఐశ్వర్యములు వచ్చాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని విధాలుగా ఈ భూమి మీద దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాదు ఆత్మ సంబంధంగా అన్ని విషయాలు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. సిరిగిపోయిన వస్త్రాలు ధరించిన స్థితి నాది. ఆహారంకు ఆమటించి ఎదురు చూసి మంచినీళ్ళు తాగి స్కూల్కి వెళ్ళిపోయిన పరిస్థితి నాది. కానీ వాళ్ళ రోజున అనేకులకు ఆహారం పెట్టే విధంగా, దుస్తులు పంచే విధంగా, అనేకులకు ఉపయోగపడే విధంగా, దాన ధర్మాలు చేసే విధంగా ఈ హెల్ప్ని దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ విశ్వాసంలో దమ్ముంటే, నీ విశ్వాసంలో, నీ నమ్మకంలో దమ్ముంటే, నువ్వు నిజమైన దేవుని బిడ్డ పెడితే, క్రీస్తు రక్తంలో కడపడైనటువంటి ఆ శివం, ఆ నెత్తుల రక్తం నీకు ఉంటే, రాత్రి నా యేసయ్య నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించుగాక. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము, ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సొంతం నా సొంతం చేసుకోవాలి. ఇదే గ్రామంలో నేను సైకిల్ వేసుకుని వెళ్ళి ఇక్కడ ఎక్కేవాడు, సైకిల్ ఇక్కడ బస్సు ఎక్కేవాడు. రూపాయన్నర పంచులు పడితే సైకిల్ లేక ఇంటి దగ్గర పెట్టి నడిచి వచ్చేవాడు. మరి ఒక రోజున దేవుడు కారు ఇచ్చాడు. చెప్తున్న కారులో మనకి ఏమన్నా డిగ్రీలు పరలోకరాజ్యం చేర్చం. చేస్తే కట్టడలు, ఆజ్ఞలు, నియమములు జాగ్రత్త. దేవుడి యొక్క సన్నిధిలో గమనించాలి. అపోస్తలుల కార్యం 3:26 చూడండి. 3:26. మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుకోవాల, మిమ్మల్ని ఆశీర్వదించుటకు. చూసారా?
ఆయనను మొదట మీ యొద్దకు, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అంటే ఏ ఆశీర్వాదం ఇవ్వడానికి? అసలు సిసలైన ఆశీర్వాదం ఏంటంటే మనిషిని దుష్టత్వము నుండి మళ్ళించుటకు. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఎప్పుడు చూసినా ఈ సేవకుడు ఆ సేవకుల మీద పోట్లాడు, ఈ విశ్వాసం ఆ విశ్వాసం పోట్లాడు, ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఆ కుటుంబం ఈ కుటుంబం ఈ కుటుంబం ఆ కుటుంబం ఆ కులం ఈ కులం ఈ కులం ఆ కులం ఎప్పుడు చూసినా వర్దిల్లాలి. చెప్పండి, వర్దిల్లేరు. ఎందుకని? ఏం బాగా దుష్టత్వం బాగా వర్దిల్లాలే. అరే అటు పోర్ముడు వెనక్కి దిబ్బండి, ఎక్కడన్నాడు అలా ఏమడతాం. దుష్టత్వం ఒక పైకి వస్తే వారం లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎలాంటి భాషలో విడిచిపెడతాం? యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ప్రపంచంలో అత్యధికంగా ఆశీర్వదించబడిన జనాంగం సుమారుగా యేసుక్రీస్తు వారి ఫాలోవర్స్ అంతమంది తెలుసా? 300 కోట్ల మంది క్రైస్తవులు. చెప్పడానికి ప్రభుత్వం బయటపరచు. అంతర్జాతీయ దినపత్రిక సర్వేలో వచ్చినటువంటి ఒక సమాచారం ఇది. యూట్యూబ్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ చాలా మందికి ఉంటారు, కానీ ఆయనకున్న ఫాలోవర్స్ ఎవరికి లేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దుష్టత్వం నుంచి మళ్లించుకోవాలనా అది. అందుకే ఆయన పంపే ప్రకటన 22:12. చూడండి, ప్రకటన 22:12 చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. చదవండి, అది ఒక గమనించాలి. నేను సిద్ధపరిచిన జీతం. ఎవరికి పై చదవండి. అన్యాయం చేయవాడు, ఇంకా అన్యాయంగా చేయము, అపవిత్రుడైన వాడు, పరిశుద్ధులుగానే చేతగాని వారు కాదు. క్రైస్తవులో పరిశుద్ధులుగా ఉండడానికి, నీతివంతంగా ఉండడానికి, న్యాయంగా ఉండడానికి నా యేసయ్య నాకు నేర్పాడు. అవసరమైన చచ్చిపోండి, నా కొరకు చచ్చిపోండి, నేను మీ కొరకు చచ్చిపోయాను, మీరు నా కొరకు చనిపోండి అని దేవుడు చెప్పాడు. అందుకని చంపబడతానికి ఇష్టపడుతున్నారు, కానీ యేసుక్రీస్తుని వదలడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. 1 లక్ష రూపాయలు ఇస్తే నేను చిన్న పని చేసి పెట్టాలి. అసలు 1 లక్ష రూపాయలు నీకు ఇస్తా, చిన్న మాట మీకు చెప్తా ఉంటాను అని కోటీశ్వరరావు వచ్చి అడిగింది. నేను అన్నాను, నా యేసయ్యకి విరుద్ధమైన పని నేను చేయను, అపవిత్రమైన పని, అన్యాయమైన పని నేను చేయను. అయితే నువ్వు పిచ్చోడు అని. ఆమె ఎలా రావాల్సిందో తెలుసా? ఎన్ని కూటాలు పెట్టుకున్నా బతికినంత కాలం ఆ మీటింగ్, ఆ సేవా కార్యక్రమం ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. మొదలైసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నన్ను ఏర్పాటు చేసుకుంది ఎవరో తెలుసా? యేసయ్య. ఆది అపోస్తలుల పరిచయం ఆయన అడిగిన నేను చేసేది. ఎవరిని ఏ పైసా అడిగే పని లేదు. తలకాయకింత కడకాయకింత నా ఏం నేను మా విశ్వాసంతో 20 మంది వచ్చిన ఇక్కడ కనుక్కోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసాలు ఉండడం, ప్రార్థన చేయటం, ఆ సమయానికి దేవుడు ఇస్తాడు, పోవడం జరిగిపోతుంది. పైగా టిప్ టాప్ మాట కనపడదు పైన పట్టారం, కానీ నా యేసయ్య బిడ్డలు ఎలా కలిసి ఎలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మీరు గమనించాలి. అడుగు తినేవాడికి కాదు సేవకుడైతే. అనేక అవసరాలున్నా మానుకుని సంఘం కొరకు ప్రయాసపడతాడు. ప్రాణం పెట్టేవాడు సేవకుడు. గ్రామం కోసం, దేశం కోసం, ఆత్మ రక్షణ కోసం. అందుకని ప్రభు అంటున్నాడు, నిజముగా ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళ గురించి పోల్గొంటారు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుగా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుగా. అన్యాయం చేయించడం వల్ల పాపముల నుంచి రాకుండా, పాపములు చురుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నేను ఎవరు చూడలే అనుకుంటున్న వారు ఈ రాత్రి 4:16 ప్రకారంగా మారు మనసు రక్షణ బాప్తిసం పొందకపోతే భయానకమైన పరిస్థితి ప్రపంచానికి కొంచెం ఉంది. కుటుంబాల్లో చాలా అవసరం. కారణం ఏంటంటే ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కాదు, వాక్యానుసారంగా మనం జీవిస్తే మంచి జీతం వస్తుంది. 30 రోజులు కష్టపడితే ఏమొస్తుందండి? మంచి జీతం వస్తుంది. 10 రోజులు కష్టపడితే 10 రోజులే వస్తుంది.
కదా. దేవుని యొక్క సన్నిధిలో ఎంతో దేవుడి సేవకులు ఇక్కడ మంచి పరిచర్యగా చేస్తున్నారు. నేను మాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాను, గతంలో కూడా మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు, ఎంతో పరిచర్య చేస్తూ అయ్యా అయ్యా మేము అలాగే వెళ్ళారయ్యా, చేయలేకపోయావయ్యా, నువ్వు చేయలేదు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. డోంట్ వరీ, ఏసై అడ్జస్ట్ అవ్వాలా? ఏసీ గదిలో ఉన్నాడా? లేకపోతే మహా అంతపురంలో పుట్టాడా? ఎక్కడ ఉన్నాడు ఆయన? పశువుల ఆకలో పొత్తిగొడలతో చుట్టబడ్డాడు. తనను తాను రిక్తులుగా చేసుకుని నీ కొరకు నా కొరకు వచ్చాడు. అక్కడికి చెప్తారు 2025 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు రాలేదు, మొత్తం పెడతాడా? ఇదంతా పోటం.